వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సమంత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సో తన తండ్రి అయితే చనిపోవడం అయితే జరిగింది. సమంత గారి తండ్రి అయితే మరి ఎలా చనిపోయాడు, అసలు వాళ్ళ అనుబంధం ఎలా ఉండేది, అదేవిధంగా ఇప్పుడు అంత్యక్రియలు ఎలా జరుగుతున్నాయి, సో దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో అసలు ఎలా జరిగింది, సడన్గా అతను ఎలా చనిపోయారు? అన్ఎక్స్పెక్టెడ్గా గుండెపోటు రావడం, అంతే, ఇంకంతే అయిపోయింది మనిషి. కొంతమందికి ఎప్పుడు ఎలా రాసి పెట్టి ఉంటుందో తెలియదు. తను తెలుగు వ్యక్తి, చాలామందికి తెలియదు. తెలుగు అంటే ఆంగ్లో ఇండియన్ తెలుగు మనిషి. వాళ్ళ వైఫ్ వచ్చేసి సిరియన్ మలయాళీ. అవును, డిఫరెంట్గా. 3 పిల్లలు, జొనాథన్, డేవిడ్, సమంత. అదే జొనాథన్ ప్రభు, డేవిడ్ ప్రభు, సమంత రూత్ ప్రభు అని పెట్టుకున్నారు. అప్పుడెప్పుడో సమంత విడిపోయిన టైంలో ఆయన పోస్ట్ పెట్టాడు, ఒక కథ ముగిసిపోయింది అని చెప్పేసి. అది కూడా చాలామంది అయ్యో అనుకున్నారు. అండ్ సమంతకి వాళ్ళ ఫాదర్కి చాలా మంచి రిలేషన్ ఉంది. సమంత లైఫ్ గురించి మాట్లాడుకుంటే పాపం తనకి ఏదో రకంగా ఇండస్ట్రీకి అయితే వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా పెద్ద హీరోయిన్ అయింది ఓవర్ నైట్. జెస్సీ క్యారెక్టర్తో ఏమై చేసావే. ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన తర్వాత వరుసగా పెద్ద పెద్ద స్టార్స్తో సినిమాలు చేయడం, అండ్ అలాగే పవన్ కళ్యాణ్తో, నెక్స్ట్ మహేష్ బాబుతో, ఇట్లా పెద్ద 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 సినిమాలన్నీ చేసింది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. తను ఊహించలే తన లైఫ్ ఇట్లా అవుతుంది అని. నటిగా ఇంకా ఎత్తుకెదగాలని ఒక సాంగ్ ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, అది ఇంకా లైఫ్ టైం ట్రెండింగ్, గుర్తుండిపోతుంది. అండ్ నటిగా జీవితంలో చాలా పైకి ఎదగాలని ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్ చేసింది. అండ్ రంగస్థలంలో డీ గ్లామర్ రోల్ చేసింది. అన్నీ చేసింది, గ్లామర్ రోల్, డీ గ్లామర్ రోల్, A to Z. తన ప్రతి పాత్రను ఛాలెంజింగ్గా తీసుకొని చేసింది. సిటాడెల్, లేటెస్ట్, హనీ బన్నీ. ఇంకా దాని తర్వాత ఇంకా మధ్యలో లేడీ ఓరియంటెడ్ సినిమాలను నిలబెట్టింది. సమంతకే ఒక స్పెషల్ మార్కెట్ కూడా క్రియేట్ అయింది. యశోద సినిమా, శాకుంతలం, ఇలా తన పందాలో తను ఉంది. అంటే హీరోలకి ధీటుగా సమంత సినిమా పోటీపడే రేంజ్లో, రిలీజ్ అయ్యే రేంజ్లో వచ్చింది ఒకనొక స్టేజ్లో. ఎక్కడికో వెళ్ళిపోయింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలో హిట్ అయిన అతి తక్కువ మందిలో సమంత ఒకటి. ఇప్పుడు త్రిష ఉంది, హీరోయిన్గా మంచిగా ఉంది. తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు హిట్ అవ్వాల, మళ్ళీ హీరోయిన్గా మళ్ళీ స్టార్ అయిపోయింది. అవును, ఇట్లా కొంతమంది ఉంటారు. బట్ తనకు మాత్రం అది అనిపించలే. బట్ షీఈ్ ఎ వెరీ వెల్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్గా నేను సమంతను ఎప్పుడు చూడను. షీఈ్ అన్ యాక్ట్రెస్. హీరోయిన్లు ఏంటంటే జస్ట్ గ్లామర్ డాల్స్ అంతే, అలా వస్తారు అలా వెళ్తారు. కానీ సమంత తను పర్ఫెక్ట్ యాక్ట్రెస్. 360 degreesలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం, తడబాటు లేకుండా తెలుగులో. అండ్ చాలా తక్కువ మందికే దొరికే అదృష్టం అది. ఇప్పుడు శామ్ జామ్ తను వ్యాఖ్యాతగా వ్యవహరించి మిగతా వాళ్ళని ఇంటర్వ్యూలు చేయడం, అంటే చాలా తక్కువ టైంలో బాగా ఎదిగింది. అలాగే దీంతోపాటు తన పర్సనల్ లైఫ్లో కూడా ఆటుపోట్లు అలాగే వచ్చాయి. ఏదో చిన్న కారణాల వల్ల హస్బెండ్తో విడిపోవడం జరిగింది, అదొకే. దాని తర్వాత మళ్ళీ మైసైటిస్ ప్రాబ్లం రావడం. అంటే అదేవిధంగా సమంత గారు ఈరోజు అదే ఒక చిన్న స్టోరీ కూడా పెట్టడం జరిగింది ఇన్స్టాలో. నాన్న మళ్ళీ నేను మిమ్మల్ని కలిసే వరకు అని చెప్పేసి, అలాగే హార్ట్ అది బ్రేక్ సింబల్ పెట్టేసింది, ఇమోజిని కూడా పెట్టే జరిగింది. అంటే ప్రాణం ఉన్నంత వరకు అనేది దాని అర్థం అంతే. అవును, నా ప్రాణం ఉన్నంత వరకు. సో అలా తను మైసైటిస్ వచ్చిన తర్వాత తనకు వచ్చిన ప్రాబ్లం మిగతా వాళ్ళకి రాకూడదని చెప్పేసి, అండ్ మళ్ళీ ఎప్పుడైతే తెలుగు అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందో వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా మతం కూడా మార్చుకొని వచ్చింది. అఫ్కోర్స్ అతనితో విడిపోయినంత మాత్రాన మళ్ళీ తిరిగి తన మతంలోకి వెళ్ళిపోలే. ఒకసారి మనం మనసా వాచ ఒకదానికి కట్టుబడి ఉన్నాము అంటే అది మనల్ని వదిలేంత వరకు మనం అక్కడే ఉండాలి అనేది సమంత ఉద్దేశం. సో అలాగే వైవాహిక జీవితం అది వదిలేంత వరకు తను ఉంది, అది వదిలిపోయింది. ఇప్పుడు ఈ హిందూ మతం కూడా అంతే. ఆ మతం ఈవెన్ కాదనుకోవాలి తప్ప ఈవిడ మాత్రం కాదనుకోదు. ఆ మతం వదిలేసేంత వరకు ఆవిడ అక్కడే ఉండాలి. అలాగే అసలు ఇప్పుడైనా సరే ఎవరైనా చాలామందిని చూడు, తక్కువ మందికి ఉంటుంది ఇది. మతం మారినంత మాత్రాన అక్కడ ఉండే పూజలు పురస్కారాలు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు.
తెలుగు వాళ్ళే చేయనంత రేంజ్లో తిరుమల మెట్లు ఎక్కేసింది గబగబ గబ. ఏ హీరోయిన్లు చాలా రేర్గా ఎక్కుతారు అలా. అవును. తనకేం మొక్కుందో. నెక్స్ట్ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మెట్టు మెట్టుకు దీపం పెట్టింది. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఈషా ఫౌండేషన్కి వెళ్ళి మెడిటేషన్ చేస్తుంది. ఇట్లా మొత్తం ఆధ్యాత్మికంగా తన జీవితం మొత్తం తనను తాను మలుచుకొని ఉండే టైంలో ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒక ఆటుపోటు ఎదురవుతూ ఉండింది. ఫస్ట్ కొన్ని సంవత్సరాలకి ఇండస్ట్రీలో హిట్స్ ఫ్లాప్స్ చూసింది. అవును. మళ్ళీ కొన్ని సంవత్సరాలకి ఏంటంటే ఫ్యామిలీతో విడిపోవడాలు చూసింది. మళ్ళీ కొన్ని సంవత్సరాలు ఏం చేసింది, చిన్న ప్రాబ్లం వస్తే మైసైటిస్తో బాధపడింది. మళ్ళీ కొంతకాలం ఇంకేదో అలా ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా వాళ్ళ ఫాదర్ చనిపోవడం. ఇట్లా చాలా 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 చూసింది జీవితంలో. అంటే చాలా తక్కువ ఏజ్లో ఒక జీవితం మొత్తం చదివేసింది సమంత. ఒక పుస్తకం తన లైఫ్ చెప్పాలి అంటే. వీళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళు వీళ్ళ బయోపిక్లు తీస్తున్నారు, కానీ సమంత బయోపిక్ తీస్తుంటే నిజంగా చెప్పాలంటే అదొక ఇదై ఉండేది. కానీ తను ఒప్పుకోదు, ఎందుకంటే పాత గాయాలన్నీ మళ్ళీ పరిచయం చేసినట్టు ఉంటుంది. అంత అందమైన స్టోరీ ఏం కాదు, మొత్తం ఆటుపోట్లతో నిండిపోయిన ఒక డైరీ అనమాట. సో అది సమంత ఓవరాల్గా చెప్పాలంటే. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోవడం తనకి నిజంగా బాధాకరమే. అండ్ ఈ టైంలో ప్రజెంట్ ఈ టైం అంటే ఎందుకు అన్నాను అంటే, తను విడిపోయిన వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు సంబరాలు జరుగుతుంటాయి. అవును. కానీ అంటే ఇప్పుడు మనం ఒక ఎక్స్తో విడిపోయామంటే వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నారంటే పోన్లే మనం విడిపోయినా వాళ్ళు బాగున్నారు అనుకుంటారు. బట్ లోపల ఏదో చిన్న బాధ ఉంటుంది. ఆ బాధకి తోడు అడిషనల్గా ఇంత పెద్ద బరువైన బాధ ఉండేసరికి తను తల్లడిల్లిపోతుంది. ఇది అదేవిధంగా అంత్యక్రియలు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్, అదేవిధంగా ఇంకా సమంత గారిని పలకరించడానికి ఎవరెవరు వస్తున్నారు? నార్మల్గా చాలామంది ఇప్పుడు యాక్టర్స్ అయితే ట్వీట్ పెట్టడం కానివ్వండి, అదేవిధంగా తనకి మెసేజ్ చేయడం కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు సమంత అభిమానులు కూడా రెస్పాండ్ అవుతున్నారు, ఏం బాధపడద్దు అలా చెప్పేసి. మొన్న రీసెంట్ డేస్లో కూడా కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యల్లో కూడా చాలామంది సమంత వైపు నిలబడేసరికి సమంతకి ఇండస్ట్రీలో ఎంతమంది మద్దతు ఉందో మనకు మొన్న తెలిసింది. అవును. అఫ్కోర్స్ అక్కడ కొండా సురేఖ సమంతను పొగిడింది బేసికల్లీ. అంటే బలవంతంగా ఒక అత్తమామ వచ్చి పలానోడితో పడుకోపో అంటే చీపో అని వదిలేసి వస్తున్నప్పుడు షీఈ్ ఎ స్టార్ యాక్చువల్లీ అక్కడ. అవును. అయినా సరే తన లైఫ్ని ఇప్పుడు బయటికి తీయాల్సిన అవసరం లేదని చెప్పి ఎంతోమంది వాయిస్ వినిపించేసరికి అప్పుడు తెలిసింది, ఓహో తనకి ఇంత సపోర్ట్ ఉంది ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా అని తెలిసింది. ఇప్పుడు మళ్ళీ అసలు అది అయిపోయిన కొన్ని రోజులకే ఇట్లాంటిది. సమంత ఫ్రెండ్స్ వీళ్ళు పరామర్శించవచ్చు, బట్ సినీ ప్రముఖులు పెద్దగా వెళ్తారని నేను అనుకోను. ఎందుకంటే అది జరిగే అంటే చెన్నైలో ఎగ్జాక్ట్లీ అంటే కేరళ, చెన్నై అటువైపు ఎక్కడో జరుగుతాయి కాబట్టి అంతే. ఓకే, థ్యాంక్ యూ.